మీరు చంద్రగిరిని ఎంచుకున్నారు. మీకు మంచి బంధువర్గము, లేకపోతే స్నేహితులు ఇదంతా కూడా బాగా గట్టిగా, బలంగా ఉన్నది శ్రీకాళహస్తిలో గూడా ఉన్నారు. ఎందుకు అక్కడెందుకు కోరుకోవట్లేదు మీరు? శ్రీకాళహస్తిలో కూడా నాకు 2 మండలాల్లో నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. రేణిగుంట మండలంలో కావచ్చు, ఎరిపేట మండలంలో కావచ్చు. ఈ 2 మండలాల్లో కూడా నాకంటూ నా బంధువర్గం, నా స్నేహితులు బలంగా ఉన్నారు. కానీ చంద్రగిరి నా సొంత ఊరు, పుట్టిన పెరిగిన ఊరు, నా సొంత నియోజకవర్గం వదిలేసి నేను పక్క నియోజకవర్గానికి పోలేను కాబట్టి, నా సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే నేను ఫస్ట్ గెలిచి నేను చూపించాలనేసని చంద్రగిరిని ఎన్నుకున్నాను. హుహు. అదే మీరు వేరే చోటకి పోలేనన్నారు కాబట్టి నాకిది గుర్తొస్తుంది. ఇప్పుడు జగన్ గారు అన్నీ మారుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళని నాన్ లోకల్ చేయడం. అదైతే మీ దృష్టిలో మీరు తప్పనుకుంటున్నారా? అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం అది. మనం దాన్ని ఎవరెవరి సిద్ధాంతం, ఎవరెవరు ఉన్నటువంటి ఎలక్షన్ స్ట్రాటజీ వాళ్ళకుంటది కాబట్టి, నా ప్లానింగ్‌లో నేను నా సొంత ఊర్లో అయితేనే నాకు ఎవరెవరు ఏందని తెలుస్తది. ఎవరికి ఏ కెపాసిటీ ఏంది, ఏ పంచాయతీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నది, ఏ పంచాయతీలో మనం ఏ ప్రాబ్లమ్‌ని మనం క్లియర్ చేస్తే మనకు ఆ పంచాయతీలో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తదనేసని ఒక పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆ క్యాండిడేట్ అయితేనే అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో పోయి గెలవగలుగుతాడనేది నా సిద్ధాంతం. ఇంకో కొత్తగా పోయి అక్కడ నాకు ఎవరు తెలియకుండా ఆడేం చేయాలనేసి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేసేటువంటిది కాదు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్‌లో. హ్మ్. పూర్తి అవగాహన ఉంటేనే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి, కొత్త కాన్స్టిట్యుయెన్సీలో పోయి చేయలేం కాబట్టి, నా సొంత ఊర్లో నేను గెలిచి చూపించిన తర్వాత నేను మళ్ళీ డిసైడ్ చేస్తాను. ఓకే. ఈ చంద్రగిరి లాంటి నియోజకవర్గాల విషయానికొస్తే కనీసం 100,00,00,000 ఖర్చు పెట్టాల్సుంటుంది. పెట్టాలంటున్నారు. మీరు పెట్టగలరా అంత? అందరూ చెప్తా ఉంటారు 100,00,00,000 పెట్టాలా, 200,00,00,000 పెట్టాలా. 100,00,00,000 అనేది డబ్బు అది. క్యాష్. హ్మ్. 100 క్రోర్స్ రూపీస్ క్యాష్ తీసుకురావాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో, వాళ్ళు అవతల వ్యక్తిని భయాందోళన చేసేదాని కోసం 100,00,00,000 పెడతాం, 100,00,00,000 పెడతాం అని చెప్తారు. సో, కాబట్టి నాకు డబ్బు కన్నా గూడా నాకు ప్రజల సపోర్ట్ బాగుంది. మా స్నేహితుల సపోర్ట్ బాగుంది. మా గ్రామం పెరుమాళపల్లి సపోర్ట్ బాగుంది. తిరుపతి రూరల్ మండలం సపోర్ట్ బాగుంది. 6 మండలాల్లో ప్రజలందరూ గూడా నాకు మా బంధుమిత్రులు కావచ్చు, అన్ని కులాల వారు కావచ్చు, అన్ని మతాల వారు కావచ్చు, నాకు సపోర్ట్‌గా ఉంటారు కాబట్టి, అవతల వ్యక్తి ఎన్ని వందల కోట్లు పెట్టినా గూడా నేను జనబలంతోనే నేను ఖచ్చితంగా ఈసారి చంద్రగిరిలో గెలుస్తాను.